హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ సుమతికి మాట ఇస్తూ ఉంటాడు. నేను మాట తప్పను, మీరు మా ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకుంటున్నాను, ఎటువంటి అభ్యంతరం చెప్పను అని చెప్తూ ఉంటాడు. ఇక సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మాట తప్పవు కదా బాబు అని అడుగుతూ ఉంటుంది. సీత అంటుంది, ఈయన పేరు రామ్ టీచర్, ఈయన మాట తప్పరు అని మాట ఇస్తూ ఉంటుంది. నా కొడుకు గురించి నాకు తెలియదా అని సుమతి అనుకుని సంతోషపడుతూ ఉంటుంది. రామ్ చెప్తాడు, తిను నా భార్య సీత, మీకు ఏ లోటు లేకుండా ఇంట్లో చూసుకుంటుంది మిమ్మల్ని జాగ్రత్తగా అని మాట ఇస్తూ ఉంటాడు. ఇకప్పుడు సుమతి అంటుంది, చాలు బాబు, నాకు ఈ మాట చాలు, మీరు నా మాట ప్రకారం ఒక పని చేస్తారా అని అడుగుతూ ఉంటుంది. చెప్పండి టీచర్, మీరు ఏం చెప్పినా మేము చేస్తాం అని సీత అంటుంది. అయితే నాతో రండి అని చెప్పి రామ్ని సీతని పంతులు గారి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. తన కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఏదో జరగబోతోంది, అపశకునంగా అనిపిస్తోంది అని మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఏదో కీడు జరగబోతోంది, ఏదో జరగబోతుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అర్చన వచ్చి, నీతో తలపడేది ఎవరు, నీకు కీడు తలిచేది ఎవరు, నీతో ఎవరైనా అసలు పోటీ పడగలరా మహాలక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో కుడి కన్ను అదురుతోంది, ఏదో జరగబోతోంది అనిపిస్తోంది అని చెప్తుండగా, ఏమీ జరగదు, నీకు అంత మంచి జరుగుతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇంకేముంది, నాకు ఆ సీత లాంటి దెయ్యం ఉంది కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అని మహాలక్ష్మి అంటుంది. ఏమీ చెయ్యలేదు సీత, ఇంకెంతలే మహా, ఒక్క వారం రోజులు ఉంటుంది అంతే ఈ ఇంట్లో, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా, పోటీలో ఓడిపోతుంది, ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, అది ఖాయం అని అర్చన అనటంతో మహాలక్ష్మి, అవును సీత ఓడిపోతుంది, ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పడంతో ఇంతలో అర్చన సంతోషపడుతూ ఉంటుంది. రేవతి వచ్చి ఇలా అంటుంది, సీత ఓడిపోతుందని ఎందుకు అనుకుంటున్నారు, సీత మీకు గట్టి పోటీ ఇస్తుంది, మీరే ఓడిపోవచ్చేమో, సీత గెలవచ్చు, ఎవరు చెప్పగలరు అని అడుగుతూ ఉంటుంది. సీత ఎలా గెలుస్తుంది, సీతకి డ్యాన్స్ కూడా రాదు, ఎవ్వరూ గెలవలేరు అని చెప్తూ ఉంటుంది. ఏమో గెలవచ్చేమో, మీరే ఎప్పుడు అన్ని రోజులు మీవే కాదు, సీతకి కూడా టైం వస్తుంది అని చెప్తూ ఉంటుంది రేవతి. నీకు అంత నమ్మకం ఉందా సీత మీద అని అడుగుతూ ఉంటుంది. అవును, సీత ఖచ్చితంగా గెలుస్తుంది అని రేవతి చెప్తూ ఉంటుంది. సీత తన సహనాన్ని వదిలేసిందంటే కనుక మీకు మిగిలేది బూడిదే, తనకి ఎవరో ఒకరు తోడు వస్తారు అని చెప్తూ ఉంటుంది రేవతి. ఎవరు తోడొస్తారు, నువ్వా లేకపోతే మా అన్నయ్య చలపత అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది. మాకే నిన్ను ఎదిరించే ధైర్యం ఉండుంటే సీతకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అని చెప్తూ ఉంటుంది. మరి ఇంకెవరు తోడు వస్తారు సీతకు అని అర్చన అడుగుతూ ఉంటుంది. వస్తారు, సీతకు ఖచ్చితంగా ఏదో శక్తి తోడు వస్తుందని నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా సీత గెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది చాలా నమ్మకంగా. అక్కడి నుంచి వెళ్ళిపోగా రేవతి అలా చెప్పినందుకు ఆలోచిస్తూ ఉంటుంది అర్చన. అంత ఖచ్చితంగా చెప్తుందేంటి రేవతి, సీతకి ఎవరు తోడు వస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి తోడు వస్తారు అని రేవతి అనుకుంటూ ఉంటుంది. మహా అంటుంది, ఎవరు వస్తారు నాతో తలపడటానికి, సాక్షాత్తు ఆ సుమతియే వస్తే తప్ప ఎవ్వరూ నాతో తలపడలేరు, ఆ సుమతి ఎప్పుడూ పోయింది, ఇక ఎవరు వస్తారు, ఎవరు వచ్చినా ఏమి చెయ్యలేరు అని అనుకుంటుంది. అక్కడ పంతులు గారి దగ్గరికి తీసుకెళ్ళి రామ్ సీతల పేరు మీద అర్చన చేయమని చెప్తూ ఉంటుంది. గోత్రం ఏంటి అని పంతులు గారు అడగటంతో సుమతియే వశిష్ఠ గోత్రం అని చెప్పేస్తుంది. ఇక రామ్ సీత ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. సుమతి కంగారు పడుతూ ఉంటుంది. మా గోత్రం మీకెలా తెలుసు అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు సుమతికి ఏం చెప్పాలో అర్థం కాక, అంటే ఆ సాక్షాత్తు రాముడి గోత్రం కూడా వశిష్ఠ గోత్రమే కదా, అందుకనే నీ పేరు కూడా రామే కాబట్టి అలా చెప్పేశాను అని కవర్ చేసుకుంటూ ఉంటుంది.
ఓహో! సరే అయితే అని అనుకుంటుంది. ఇక రామ్, సీతల పేరు మీద అర్చన చేయిస్తుంది సుమతి. ఇక రామ్ వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు. కార్ దగ్గరికి వెళ్ళాక ఇంతకీ మీ పేరు ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఇక సుమతి ఆలోచించి విద్యాదేవి అని చెప్పడంతో విద్యాదేవి అంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే అని సీత అంటుంది. నేను మాత్రం మిమ్మల్ని టీచర్ అనే పిలుస్తాను. మీరు నాకు డ్యాన్స్ నేర్పించాలి కదా అని అనటంతో సుమతి అంటుంది. నీకు డ్యాన్స్ నేర్పించి పోటీలో గెలిపించేంత వరకే టీచర్ అని పిలువు, తర్వాత నేను ఏమని పిలవమంటే అది పిలవాలి నువ్వు అని చెప్తూ ఉంటుంది. సరే టీచర్ అని సీత అంటుంది. మీరు వారం రోజులు మా ఇంట్లో ఉండాలి కదా, మీరు మీ బట్టలన్నీ తెచ్చుకోండి అని రామ్ చెప్తూ ఉంటాడు. అన్నీ ఇక్కడే ఉన్నాయి, నేను లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను అని సుమతి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటుంది. నా కొడుకు కోడలు దగ్గరికి వెళ్ళే దారి చూపించావు, నా ఇంటికి వెళ్ళే దారి ఎలాగైనా సరే ఆ మహాలక్ష్మి అంతూ తేల్చాలి, నేను నిజం ఏంటో బయట పెట్టాలి అని సుమతి అనుకుంటుంది. దండం పెట్టుకుంటుంది. ఇక వచ్చి కారు ఎక్కి ముగ్గురు కలిసి మహాలక్ష్మి ఇంటికి బయలుదేరి వెళ్తారు. అక్కడ మహాలక్ష్మికి కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఏదో జరగబోతోందని అపశకునంగా భావిస్తూ ఉంటుంది. చాలా కంగారుగా ఉంటుంది. ఇంకా సుమతిని తీసుకొని ఇంటికి వెళ్తారు. సుమతి ఇంట్లో కాలు పెట్టడంతో అక్కడ మహాలక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. సుమతిని కారులో నుంచి దిగటం చూడగానే అక్కడ వాచ్మెన్ సాంబన్న చేతులెత్తి మరీ నమస్కారం పెడుతూ ఉంటాడు. నమస్కారం అమ్మా అని. నీకు ముందే తెలుసా ఇవిడెవరో అని సీత అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, కానీ ఎందుకో చూడగానే ఆ అమ్మవారిని చూస్తున్నట్టుగానే అనిపించింది, దండం పెట్టాలనిపించింది అని చెప్పడంతో సీత చెప్తూ ఉంటుంది. ఈవిడ నాకు డ్యాన్స్ నేర్పించడానికి వచ్చారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు సాంబన్న, నేర్పించండి అమ్మ, బాగా నేర్పించండి, మా సీతమ్మే గెలవాలి ఈ పోటీలో అని చెప్పడంతో ఇక సుమతిని తీసుకొని రామ్, సీత ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. అక్కడ మహాలక్ష్మి కిందకి వచ్చి జనాతో చెప్తూ ఉంటుంది. నాకెందుకో కంగారుగా ఉంది, ఏదో భూకంపం వచ్చినట్టుగా అనిపించింది, చాలా కన్ను అదురుతోంది అని చెప్తూ ఉంటుంది. ఎందుకు అంత, ఏమీ అవ్వలేదు అని జన ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంతకీ రామ్ ఎక్కడా అని అడగటంతో తెలియదు, బయటకు వెళ్ళాడని జన చెప్తూ ఉంటాడు. ఇంతలో సీత చెప్తుంది రామ్కి, మీ పిన్నితోటి టీచర్కి హారతి ఇప్పిద్దాం, ఫస్ట్ టైం వస్తున్నారు కదా మన ఇంటికి అని అనటంతో రామ్ ఆలోచిస్తూ ఉంటాడు. పిన్నితోనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమవుతుంది, నేను నిన్న మాస్టర్ గారు వస్తే ప్రీతి ఉషల కోసం హారతి ఇవ్వలేదా, ఇంటికి పెద్దవారు కాబట్టి మీ పిన్నితో హారతి ఇప్పిద్దాం, బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. కానీ రామ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సుమతి అంటుంది, అంటే మీ పిండి గారికి ఇష్టం ఉంటుందో లేదో నాకు హారతి ఇవ్వటం, ఎందుకులే బాబు వదిలే అని చెప్తూ ఉంటుంది సుమతి. లేదండి, మా పిన్ని చాలా మంచిది, ఉండండి అని లోపలికి వెళ్తాడు. మహాలక్ష్మి దగ్గరికి రామ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని జన అడుగుతూ ఉంటాడు. నేను గుడికి వెళ్ళాము, అక్కడ ఒక టీచర్ వచ్చారు, సీతకి డ్యాన్స్ నేర్పించడానికి ఇంటికి వచ్చారు అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక సుమతికి హారతిస్తుందా, మహా లోపలికి రానిస్తుందా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో.